మనం చూడలేదు. ఎక్సలెంట్. ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామెడీ కూడా దానికి ఏదో స్పెషల్గా దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ పెట్టినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. చాలా బాగుందండి. అండ్ ఎక్సలెంట్ అండి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. లాగ్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే ఎక్కడ మనకి పోటీపడి చేశారండి, ఎవరికి వాళ్ళే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి, ఎవరిది వాళ్ళది. ఎందుకంటే నాని గారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి, చాలా బాగా చేశారు. మ్యూజిక్ బిజయ్ గారు చాలా బాగా ఇచ్చారండి. ఐఎమ్ మ్యూజిషియన్, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్కి స్పెషల్గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి, బట్ లేదండి అలా ఏం అనిపించలేదు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాజ్ అ మ్యూజిషియన్ నాకైతే బిజయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్కి తగ్గ కామెడీ బాగుంది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సొసైటీకి మెసేజ్ అంటే యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపెట్టారండి. డెఫినెట్లీ ఎస్ చేసుకున్నారు కదండి. వాళ్ళ మదర్ సెంటిమెంట్తో పెట్టారు కాబట్టి చేసుకున్నారండి. అంటే దేర్ ఇస్ అ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి ఇట్స్ నాట్ లైక్ దట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్గా ఉందండి. ఎస్టీ సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఎస్, బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తూ ఎస్జే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడూ బెస్ట్ మూవీస్ అండి. ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎమోషన్ని కవర్ చేశారు, సెంటిమెంట్ని కవర్ చేశారు, ఫైట్స్ని కవర్ చేశారు. ఎక్సలెంట్. ఎస్, ఆ ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్నది చూపెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎమోషనల్ హీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీ లవ్ని, ఎఫెక్షన్ని అట్లా కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ అండి, ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ సినిమా అంతా నచ్చింది. ఈచ్ సీన్ అంటూ ఏమీ చెప్పలేం, బాగుంది సినిమా. మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్ ఆమె చెప్పే వే బాగుంది. అంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది సీన్ బాగా నచ్చింది. బాగున్నాయి, ఉల్లాసంగా బాగుంది. గండడు బాగుంది. విలన్ ఇంకా బాగా నచ్చాడు. బీజిఎం సూపర్. మూవీ హైలైట్. స్టోరీ ఒకేలాగా ఉంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. ఏమో, నాకైతే విలన్ నచ్చాడు. హీరో ఎట్లైనా నచ్చుతాడుగా కామన్గా. విలన్ అయితే సూపర్, బాగా నచ్చాడు. కూడా ఎంజాయ్ చేసేలా బోర్ ఎంజాయ్. సినిమాలో బాగా నచ్చిన అంశాలు ఏంటండి? నాని యాక్టింగ్, మ్యూజిక్. నాని యాక్టింగ్, నానిదే బాగుంది అందరిలోకి. అప్పుడు సినిమాలు బాగున్నాయి, ఇప్పుడు సినిమాలు బాగున్నాయి. సూర్యది కూడా ఎక్సలెంట్. సూర్య రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తూ ఉంటారండి? మంచి సినిమా చూస్తాం. విశ్వనాథ్, బాపు, బాలచంద్ర చూస్తూ ఉంటాం. అంటే చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తాం. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తాం. నో బోర్ కొట్టారు, చూడదగ్గ సినిమా. దర్శకుడు వివేకాత్రేయ ఎక్సలెంట్. మంచి టాలెంట్. ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు, బాగా చేసాం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. మూవీలో ఇది లేదు అది లేదని కాదు, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అండ్ మొత్తం కామెడీ. ఎస్జే సూర్య అండ్ నాని గారు అయితే చింపేశారు. లైక్ ఆల్ చాలా బాగుంది. నాకైతే డామినేట్ చేయడానికి లేదు. లైక్ విలన్గా ఆయన రోల్కి ఆయన ఫుల్ ఇచ్చారు, హీరోగా ఆయన రోల్ ఆయన ఫుల్ ఇచ్చారు.
సో ఎలాంటి కాంపిటీషన్ లేదు, అందరు ఫ్యాన్స్, ఎస్జే సూర్య ఫ్యాన్స్ అండ్ నాని ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. దసరా మూవీ కంటే బాగుంటుంది అంటారా? మేడం ఈ సాటర్డే కొట్టడం అనే కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా? చాలా వర్కౌట్ అయింది అండ్ సాటర్డే కాన్సెప్ట్ రియల్లీ వర్కౌట్ అయింది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ట్రై చేయలేదు, చాలా బాగుంది మూవీ. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? వాళ్ళ పర్సనల్ చాయిస్, ఇంకేం చేద్దాం, వాళ్ళ ఇష్టము. మూవీలో ఎక్కువ లైక్ నానిని ఈ జోనర్లో చూడటము చాలా కొత్తగా అనిపించింది అండ్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మూవీలో ఒకటి బాగాలేదని లేదు, ఒకటి ఏం పర్సనల్గా నచ్చిందని లేదు, అన్నీ నచ్చింది, అన్నీ ఉన్నాయి కాబట్టి మూవీ ఇంకా నచ్చింది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. టైర్ 3 హీరో అంటున్నారు కదా, దీంట్లో టైర్ 1 అవుతారా? లేదు, ఎప్పటి నుంచి టైర్ 1 టైర్ 2 టైర్ 3 లేదు. నాని ఫ్యాన్స్కి అయితే పిచ్చ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఏం చెప్తారు ఫైనల్ గా? లవ్ యూ నాని. యాక్చువల్లీ ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి ఛాన్స్ దొరికితే వెయిటింగ్ నేనైతే. ఇది ఖచ్చితంగా వైరల్ చేయండి ఈ వీడియోని. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5కి 5 ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అసలు క్రేజీ రాశాడు. సినిమాని అసలు ఎలా రాసాం, ఎలా చూపించాలన్నది ప్రాపర్గా గ్రేట్ డైరెక్టర్ అవుతాడు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ మీకు తెలిసిందే, ఎస్జే సూర్య, నాని. అసలు ఈ డైరెక్టర్ అసలు మ్యాడ్నెస్ ఆడించాడు. విజయ్ మ్యూజిక్ అయితే అసలు అబ్బాబోయ్, అసలు థియేటర్లో ఇంకా 10 నిమిషాలు ఉండాలనిపించింది. కీ పాయింట్ ఏంటంటే అసలు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లరు, ఆ ప్రతి చిన్న ఎలిమెంట్ మనం రిలేట్ అవుతాము అండ్ ప్రతి చిన్న ఎలిమెంట్ ఒకదానికొకటి లింక్ అవ్వడం, అసలు ఆ రైటింగ్ చాలా బాగుంది. ఒక్కసారి సరిపోదు, శనివారం ఆదివారం కూడా సరిపోదు, మండే కూడా సరిపోదు, చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. ప్రాపర్ TFIకి రావాల్సిన మూవీ ఇది. అండ్ నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే ఒక మూవీ లవర్గా లైక్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. అసలు TFIకి పడాల్సిన సినిమా పడింది. ఇట్ ఈస్ రియల్. నాని పర్ఫార్మెన్స్ టైర్ 1 ఎంట్రీ అనుకోండి, ఇంకా గ్రాండ్ ఎంట్రీ, అసలు ప్రాపర్ మ్యాడ్నెస్ ఇచ్చాడు. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేయండి. బ్లాక్ బస్టర్ అసలు, ఇంకా చెప్పేదే లేదు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక యూనిక్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ, ఒక మంచి స్టోరీ అని అయితే చెప్పొచ్చు. అంటే నాని గారికి అయితే తన యాక్టింగ్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. నాని అన్న యాక్టింగ్ అయితే పీక్స్ ఉన్నాయి. అంటే నాని గారికి మనకు దసరా కానీ, ఆయన కానీ, దాని తర్వాత ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాతో అంతకు మించి అవార్డులు వస్తాయన్న తన పర్ఫార్మెన్స్కి. అంతా బాగుంది సినిమా కూడా. నెక్స్ట్ డైరెక్టర్ వివేకాత్రేయ గారు, మీరు గ్రేట్ సార్. అంటే మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒకటే గుర్తొచ్చింది, అరే మన ఇండస్ట్రీకి మరో రాజమౌళి, మరో నాగాశ్విన్ దొరికారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక మంచి స్టోరీ ఉందన్న, తీసుకెళ్లే విధానం కానీ, ఇంకా ఫైటింగ్స్ అప్పుడు ఆ BGM, ఇంకా సినిమా అయితే హైలైట్ అయితే ఫైటింగ్స్ అన్న. ఫైటింగ్స్ అయితే పిచ్చి పీక్స్ ఉన్నాయి. ఫైటింగ్స్ అయితే ఒక్కొక్క ఫైటింగ్ కూడా ఒక్కొక్క లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫైటింగ్స్తో పాటు అదే BGM కూడా అలానే కొట్టడం అనేది, రెండు కలిసి అనేది థియేటర్లో అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది మా అందరికీ. అంతా బాగుంది. నెక్స్ట్ విలన్ గురించి చెప్పాలి, ఎస్జే సూర్య గారు. అంటే నాన్నగారి ఫిలింలో విలన్ ఎవరు అనుకుంటే ఎస్జే సూర్య గారు రావడం జరిగింది. అసలు ఆ విలనిజం అనేది నిజంగా విలనిజంలో నంబర్ 1 చేసినట్లయితే అనిపించింది. ఒక డైలాగ్ చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు. నిజంగా నా సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది. సో మీరందరూ చూడండి, సరిపోదా శనివారం, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ.